కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మహంకాళి మాత దేవాలయం అభివృద్ధి కృషి చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేల మధు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహాకాళి మాతా దేవస్థానంలో శనివారం మొదటి రోజు గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, బ్రహ్మ కాషా దేవతారాధన, మాతృకాల పూజ, నవగ్రహ పూజా యోగిని, క్షేత్రపాలక, వాస్తుకాల మండల దేవతారాధన, మహారుద్రయాగ సహిత చండీ మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ హోమంలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం అడవి ప్రాంతంలో ఉండడం ఎంతో మహిమాన్విత క్షేత్రంగా మారిందని, ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, తమ వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, చంద్రం, ఉజ్జని చంద్రం, గౌరవాధ్యక్షులు రామారావు, వెంకటేశం, నరేందర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. సంవత్సరః సంవత్సరమేవావరుద్ధే మూర్జీ భవతి పూర్వే ముంజాః ఊర్జమేవావరుద్ధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ ఏతత్స్వమేధస్థం వృద్ధి. మహాదేవ్యై నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయ సదానః వాజమావాహయామి. ఓం యదాహత్తత్వసవ గౌర్యం చిత్పరిహితాముంజదాజిత్రాః ఏవాస్మత్రయం హసా ప్రాతరగ్నే ప్రతరాం నాజహో ఇతి అష్టవశూనావాహయామి. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్సంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వదాయ చ నమో హంతే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః సంభవే చ జోభవే చ నమః శంకరాయ చ యస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఏకాదశరుద్రాన్మావాహయామి. ఓం లేకస్త లేకస్తు లేకస్తేనార్చార్జంజుషానావియంతో కేతస్తకేతస్తు కేతస్తేనార్చార్జంజుషానావియంతో వివస్థాపమతిదర్దేవతుషస్తేనార్చార్జంజుషానావియంతో ద్వారశార్చాన్మావాహయామి. ఓం జరజత్తాదం వహతుకుం సూర్యాయాస్తిచక్రేణ సకుం సరవిచ్చమానో సోమిరేవాస్తినో నారితోజోహమీమితౌ చతుమాగతః అశ్వినో మావాహయామి. ఓం విశ్వే దేవా శృణుతే మగుం హవం ఏ ఏ అంతరిక్షే ఉపద్యవిష్టా ఏ అగ్నిజిహ్వా ఉతవాయుజత్రా సత్య ఆసత్యాన్ బర్హిజమాదయస్వ విశ్వాన్ దేవానావాహయామి. ఓం పరేత పితరः సౌమ్యాగం వీరైః పతిభిః పూర్వైః అథా పితॄన్ సవిత్తత్రాగో అపీతజమేన చే సదమాదం వదంతి పితॄనావాహయామి. ఓమభిత్యం దేవగో సవితారమూణ్యో కవిక్రతుమర్చామి సత్య సవసగో రత్నరామభిప్రియం మతిమోర్ధ్వాయస్యామ దర్భ అదదుద్యుత్సమేమని హిరణ్యపాలిరమిమేతి సుక్రతః కృపాసువః ఇది సప్తయక్ష్మాన్మావాహయామి. సప్తయక్షానావాహయామి. ఏ భూతాః ప్రజరంతు దివానక్తం బలమిచ్చంతో విదదస్య ప్రేష్యాః దేభ్యో బలిం పుష్టికామో హరామి మయమష్టం వష్టిపదర్దధాతో. నమోస్తు సర్పేభ్యో జగేశ పృథివే మనో ఏ అంతరిక్షే ఏ దేవతేభ్యో సర్పేభ్యో నమో నమః. ఓం గంధర్వోజ విశ్వావసుర విశ్వస్మాదీశదో యజమానస్య పరిధిడగీఠితాః. క్షేత్రజ్ఞపాలిని క్షేవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమక్షిత విజయా విమలావంద్య వందారి రుణవత్సల వాగ్వాదిని వామకీసి వహ్ని మండలవాసిని భక్తిమత్కల్పరతికా వసువాస విమోచిని సంహృదాశేష భాషండ సదాచార ప్రవర్తిక తావత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చిత్రిక కరుణీతావసారాధ్యాతనుమధ్యాతమోపహ చితిస్సత్పద లక్ష్యాధ్యాసితే కరసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి పరాప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తి మానస హంసిక కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామ పూజిత శృంగారదశ సంపూర్ణ జయా జాలంధర స్థిత కోట్యానకీఠ నిలయా బిందు మండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణ తత్పిత సత్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత శరంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యజ్ఞ నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్థశరీరిణి చేతనారూపా జడశక్తి విజడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత
ఆయా వేదమంత్రముల యొక్క స్వర అధిష్టాన దేవతామూర్తులందరూ కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉండేప్పుడు అందువల్ల ఆ వేద మంత్రాలను మనం ఇప్పుడు పారాయణం చేస్తూ ఉన్నాం. రమేష్ మన్యవారి జలార్పూర్ లో అమ్మవారు కాళీమాత ఎంతో పవిత్రంగా ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా పూజలు ఆ కమిటీ వాళ్ళు సుదర్శన్ గారు, సత్యనారాయణ గారు, మల్లారెడ్డి గారు, లక్ష్మణ గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, మన నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా మల్లేష్ అన్న గారు, రామారావు గారు, ఈ లలితక్క గారు, ఇట్లనే నవనీత అక్క గారు, సీనన్న గారు, ఇట్లా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి నా దృష్టికి కూడా గతంలో 2-3 సార్లు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీకు ఎలాంటి ఆపదలు అన్ని ఉన్నా కూడా తీరవేరుతాయి, నీ అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పి నా దగ్గర కూడా మొన్న అర్ధరాత్రి కమిటీ మొత్తం వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి అన్న అంటే ఖచ్చితంగా శనివారం రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మా పార్టీ తరఫున ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు, నేను, అదేవిధంగా మా పార్టీ నాయకులము, అదేవిధంగా అందరం కూడా గ్రామస్తులు ప్రజలు అందరి మమేకం చేసి ఈ ప్రాంతాన్ని కాళీమాత మహిమను కూడా మన జిల్లాలోనే చాలా మంచి స్థానంలో మంచి అభివృద్ధికి కార్యక్రమం చేస్తాం. అక్కడ టెంపుల్ కూడా సుమారుగా ఇన్స్ట్రుమెంట్ కూడా వేయించారంట, 6.5 కోట్లు అవుతుందని. దానికి కూడా దాతలందరం కూడా సహకరిస్తాం. దాంట్లో కూడా నా భాగం కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఇప్పుడు తోడుంటాం. అదేవిధంగా ఇప్పుడు మహేందర్ గౌడ్ గారు కూడా గుంట పొలం కూడా అమ్మవారికి కొని డోనర్ గా చేయడం కూడా చాలా సంతోషం. అట్లనే భక్తులందరూ కూడా మీ తోచిన సాయం, ఎందుకంటే మనం చేసే దాంట్లో కూడా భక్తి ఎక్కువ ఉంటేనే ఈ ప్రపంచంలో అన్నిటికీ మంచిగా ఉంటది. కాబట్టి భక్తి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నా. అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద, ప్రపంచం మీద, అందరి మీద చల్లని చూపు ఉండాలని మరొకసారి ధన్యవాదాలు.